అంటారు మీకు తెలుసు కదండి, ములగ పువ్వులండి. వీటితో పకోడీలు వేసుకున్నామండి. ఇది నేనేమి కల్పితంగా చేయట్లేదండి. బీహార్కి వీటితో పకోడీలు వేస్తారు, కూరలో కూడా వండుతారండి. ఎన్ని విధాలు లాభం ఉందో నాకైతే తెలియదండి. బీపీ మటుకు డౌన్ అవుతుంది, జాగ్రత్తగా తినండి, తినేవాళ్ళండి. ఉంది ఇవాళ మేము సాంబార్ పెట్టుకున్నామండి. అందులోకి ఏంటో అని ఆలోచించాము. కూర రోజు తినేసిపోచ్చింది. ఇది ఏంటి బంగాళదుంపల బజ్జీలు, ములగ పకోడీలు వేసుకుంటున్నామండి. తొక్క ఎందుకు తీయట్లేదు అంటారేమో అండి. నా సిద్ధాంతం ప్రకారం తొక్కలో బోల్ విటమిన్లు ఉంటాయని బీహార్కి తొక్కలు తీరండి. కూరలలో ఎవరైనా తొక్కలు తీయకుండా కూర వండుకుంటారు. ఇక పులుసులో కూసుకుందామండి. బంగాళదుంపలు వేడి నీళ్ళు వేసాను, ఉడకబెడదామని కాదండి. ఇది వేడి నీళ్ళు వేసి దీన్ని నీళ్లు వంచేస్తే ఆ తీపితనం పోతుందనండి. షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చాను. ఎందుకండి అర్థం పిండి తీసుకున్నాను. ఆ ముక్కలకి అది సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది సోడా అండి, ఇది కారం అండి, ఇది ఉప్పు అండి. సోడా ఎక్కువ కాదండి, ఉడికి చిటుకు తీసుకోవాలి. ఇదిగోండి మన ఇది ములగ పువ్వులతో పకోడీలు కండి. ఇదిగో ఉప్పు అండి, ఇదిగో సోడా అండి, జీలకర్ర అండి, ఇదిగో పచ్చిమిరపకాయలు అండి, కొద్దిగా అల్లం వేసుకోవాలండి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి బ్యాటర్ ఇలా కొంచెం సరిపడి పలుసుగా లూజుగా కలుపుకోవాలండి. దోసల పిండి టైప్లో. ఇదిగోండి బాగా చిక్కగా ఉన్నా గట్టిగా వస్తాయండి. ఏదైనా ఎంత అవసరం అంతే అండి. దానికంటే చిక్కగా ఉంటే అది మీకు గట్టి రాళ్ళలో ఉంటాయండి, బాగా టేస్ట్ రావండి. ఆలు ముక్కలకు కావాల్సిన వాళ్ళు ఉప్పు కారం అంటించుకోవచ్చు. ఇవ్వండి చక్కగా తెగినీగా తొక్కలతో అండి. ఇదిగోండి ఇలా కూర రెండేపులా తిప్పి కూర పట్టుకోవాలండి ముక్కనే. అప్పుడు మనకే సరిగ్గా తయారైనట్టండి. తీసే అలా వేసుకోవాలండి. దూరులాగా గోలుగొప్పల్లాగా కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా. ఇంట్లో వేసుకుంటే ఒక్క దుంప తినేయండి. బయట కొని తెచ్చుకుని తింటారండి. కర్రీ లేదని బయటికి వెళ్ళిపోతాం గబుక్కునండి. పప్పు వండుకుని ఇలా ఏదోటి ఆడోళ్ళు లేకపోయినా ఎవరు లేకపోయినా ఒడియాలు ఏదోటి వేయించుకుని ఒడియాలు పెడదాం అనుకున్నాను. వాన కదండి పెట్టలేకపోయింది. సగ్గుబియ్యం అప్పుడు ఆ రోజు పెట్టి మళ్ళీ పెట్టలేదండి. ఇవ్వండి ములగ పువ్వులు. వాళ్ళు అయితే ఉల్లిపాయలు నెయ్యరండి. మనకి ఎక్కువ అలవాటు కదండి పకోడీలకి, అందుకే ఎక్కువ వేసానండి నేను. బీపీలో ఉన్న వాళ్ళు అయితే ఇది సూసుకాలు చేసుకోవాలనుకుంటే ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇది తింటే బీపీ వెంటనే డౌన్ అవుతుందండి. కొంచెం సన్నగా ఉండి. ఇదిగోండి ఇదేమి కల్పించండి వంట కదండి. బెంగాల్ వాళ్ళనగా, ఆదివాసీ వాళ్ళనగా, బీహార్ వాళ్ళనగాళ్ళు ఈ కూర వండుకుంటారండి. ములగ పువ్వు ఇలా పకోడీలు కూడా వేసుకుంటారండి. పప్పు అన్నం వండేసి 4 చొక్క చేసి కూర వేసుకుంటారండి. ఇదిగోండి గరం సాంబార్, గరం ఏంటి ములక్కాడ పకోడీలు అండి, పువ్వుల పకోడీలు. ఇదిగో ఆలు బజ్జీలు అండి. సూపర్ అండి.